ఒక్కరోజు పువ్వులు పూసి వాడిపోయే పువ్వులు ఇంత అందంగా ఉన్నాయంటే అసలు ఈ ప్రకృతికి మనం ఏమైనా వెల కట్టగలమా? అసలు ఇంత అందమైన పువ్వుల కోసం పోషకాల గురించి గార్డెన్ ఛానల్‌లో ఒక్కసారి చూడండి. ఈ వీడియోలో అయితే నేను ఒకటి గోల్డ్ చైన్ తీసుకున్నాను. తాళి చైను. దాని గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది. మీరు గార్డెన్ వీడియో కోసం అయితే ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఒకటి తాళి గోల్డ్ చైన్ చేయించుకున్నాను. అది ఎన్ని గ్రాములు, ఎక్కడ చేయించాను, ఎలాంటి మోడల్ అనేది వీడియోలో తెలియజేస్తాను. ఉపయోగపడుతుంది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే. నేను బంగారం రేట్ ఎంత ఉన్నప్పుడు చేయించుకున్నాను, దీని కాస్ట్ ఎంత అయిందనేది కూడా మొత్తం కూడా నేను షాపింగ్ మాల్లో తీసుకున్నానా లేదంటే చేయించుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ముందైతే ఇది ఎలా అంటే డిజైన్ ఏంటి ఇదంతా కూడా మీకు చూపిస్తాను. ఈ బాక్స్లో ఉండింది మొత్తం అదే. నా పాత చైన్ ఎలా ఉంది తాళి చైను, అలాగే కొత్తది ఎలా ఉంది మోడల్, అదంతా కూడా చూపిస్తాను. మంచి అంటే మీరు చెప్పాలి, కామెంట్లో తెలియజేయండి ఈ మోడల్ ఎలా ఉంది, డిజైన్ మీకు నచ్చిందా, కొత్తగా యూనిక్గా ఉందా లేదంటే ఓల్డ్ మోడలా అని చెప్పేసి నా ఒపీనియన్ కూడా చెప్తాను, బాగుందా బాగాలేదని చెప్పేసి. నేనేమనుకుంటున్నాను అంటే, నేను ఇది మామూలుగా ఆన్లైన్లో చూసి పింట్రెస్ట్లో చూశాను అనమాట ఈ డిజైను. అట్లా చూసి తీసుకున్నది. అంటే నాకు ఈ మోడల్ నచ్చిందా నచ్చలేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంటే ఈ మోడల్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది కూడా ఎవరైనా చేయించుకోవాలి. ఇప్పుడు బంగారం రేట్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయించుకోలేం కాబట్టి అదే అంటే కొంచెం ఆలోచించి మంచిగా, అంటే ఎక్కువ రోజులు నాణ్యత, అంటే దాదాపు నేను 2011లో అంటే నా మ్యారేజ్ 2011లో అప్పుడు చేయించుకున్నదే మళ్ళీ ఇప్పుడు 2026లో చేంజ్ చేయాల్సి వచ్చింది. స్టిల్ ఇప్పటికీ బాగుండే. కాకపోతే మా బాబు ఒకరోజు ఇట్లా లాగడం వల్ల అనుకోకుండా అది కొంచెం ఒక దగ్గర నక్కులా వచ్చింది, అందుచేత దాన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. కానీ నాకు బాగా సెంటిమెంట్ అనమాట, నా పెళ్ళిది నాకు చాలా ఇష్టం. అసలు పెళ్ళిది అసలు మార్చాలని కూడా లేకుండా ఉండే, కానీ మారవలసి వచ్చింది. ఇప్పుడైతే ఆ మోడల్ ఏంటి, డిజైన్ ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ బాక్స్లో నుంచి బయటికి తీయాలి. ఇది దీనికి మొత్తం అన్ని ఆల్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఏమి నేను షాపింగ్ మాల్లో తీసుకోలేదు. మొత్తం డిజైన్ కూడా ఓపెన్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇది వచ్చేసి అయితే నాది పాతది తాళి చైను, ఇది పెళ్ళప్పటిది. ఇదంటే కూడా నాకు మంచి సెంటిమెంట్ అన్నమాట. అసలు ఎంత నాకు ఇష్టం అంటే, ఇది సౌందర్య కటింగ్ అంటారు. ఇది జస్ట్ ఒక్క దగ్గరనే చిన్నగా పెరిగిందనమాట. అది కూడా పిల్లలు ఇట్లా లాగడం వల్ల అలా అయింది. అసలు ఎంత అంటే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అందుకే ఇది ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి అయితే నేను మళ్ళీ ఇది వీడియో అయితే తీసుకున్నాను. ఇది అసలు ఎంత ఇష్టం అంటే నాకు, ఇప్పుడు నేను తీసుకున్న కొత్త దానికంటే కూడా నాకు పాత చైన్ అంటేనే ఇష్టం. ఇది నాకు కొత్తది ఇప్పుడు. ఇది నేను పింట్రెస్ట్లో చూసి ఇచ్చాను. ఇది వచ్చేసి నేనేమి షాప్లో తీసుకోలేదు. మా చుట్టాల్లోనే మా అన్నయ్య ఒకతను చేస్తాడనమాట, తనకిచ్చాను. అంటే మా వాళ్ళు కాబట్టి మంచిగా అంటే నమ్మకం బాగా, ఇంకా తన దగ్గర చేయించాను. డిజైన్ అయితే ఇలా ఉంది. ఇది ఎన్ని గ్రాములు ఏంటనేది కూడా చెప్తాను. దీనికి ఒకటి కార్డు కూడా ఇచ్చారు, మనం ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు గోల్డ్ ఎలాంటిది ఏంటనేది కూడా. ఇలా ఉండింది. అసలు డిజైన్ సరిగా కనపడుతుందో లేదో నేను వీడియోలో అయితే చాలా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. నాకు ఈ మధ్య సైట్ వచ్చింది, అందుకే నాకు అసలు స్పెట్స్ పెట్టుకుని కూడా కొన్ని సరిగా కనిపించట్లేదు. ఇలా ఉండింది అనమాట. ఇది వచ్చేసి అయితే 3 గ్రాములు 3 తులాలకి కొంచెం ఎక్కువే అని చెప్పాలి. మొత్తం దీనికి బాగానే నాది ఆల్రెడీ 2.5 ఉండే అనమాట, నాది పాతది. తరుగు అదంతా తీసేస్తారు కదా, దాన్ని తీసేసిన తర్వాత మొత్తం కూడా నేను 3 తులాలు పెట్టి చేయించుకున్నాను. 3 తులాలకు 3 గ్రాములు ఎక్కువే. దానికి వచ్చేసి నా పాత గోల్డ్ ఆల్రెడీ గోల్డ్ ఉంది కదా, దానికి ఇంకా 1/2 తులం అట్లా యాడ్ చేసి చేయించుకున్నాను. ఇది డిజైన్ అయితే దగ్గర నుంచి వేస్తే మొన్న లాస్ట్ మండేనే ఇంకా ఆషాఢం రాబోతుందని చెప్పేసి లాస్ట్ మండేనే నేను ఇదైతే వేసుకోవడం జరిగింది. ఇలా ఉండింది. మీరు ఇప్పుడు ఈ డిజైన్ ఎప్పుడైనా చూసి ఉన్నారా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి, ఎలా ఉందనేది కూడా. ఇది బయటనేమో చాలా లావుగా అనిపిస్తుంది, మరి వీడియోలో చూస్తేనేమో కొంచెం సన్నగానే అనిపిస్తుంది, కానీ బయట చూస్తే మాత్రం నాకు కొంచెం ఇంకా పెద్దగా అయిందేమో అనిపిస్తుంది.
కొంచెం ఇంకా సన్నగా ఉండుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా అంటే మేము ఎప్పుడు కూడా పెళ్ళైంది అప్పటి నుంచి కూడా ఈవెన్ మన చేయించుకునే వరకు కూడా ఏ రోజు కూడా అసలు నేను తీయలేదు. చాలామంది ఓన్లీ నల్లపూసలు వేసుకుని ఉంటారు కదా, అసలు మేమైతే ఎప్పుడు కూడా అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా తీయలేదు అట్లా. ఒక్కరోజు కూడా ఇట్లా అంటే పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మెడలోనే ఉంది. ఏ ఒక్కరోజు కూడా తీసి గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పేసి అట్లా తీసిన రోజు అసలు లేవన్నమాట. ఎప్పటికీ మెడలోనే ఉండింది కంటిన్యూస్గా అట్లా. అంటే చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది తక్కువ వేసుకుంటున్నారు కదా, తీసి పక్కన పెట్టడం అలాంటివి చేస్తున్నారు. మేమైతే అలా ఎన్నడూ కూడా పెట్టలేదు. అందుకే ఇట్లా స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ మోడల్ తీసుకోవడం జరిగింది. నాకు ఒక్కోసారి అనిపించింది నేను ఈ మోడల్ తీసుకొని నాకు స్టార్టింగ్లో ఇది చూసినప్పుడు నచ్చలేదు అస్సలే. ఎందుకు ఇది ఇచ్చాను అంటే నేను ఫోటోలో చూసినప్పుడు ఏమనుకున్నా అంటే బాగానే ఉందిలే అని చెప్పేసి నేను ఇంకొకసారి ఇచ్చేసిన. ఆ తర్వాత ఇంకా మా పిన్ని ఇట్లా అయిపోయింది కదా, అసలు నేను దీని గురించి ఇంకా ఆలోచించలేదు. అసలు నేను ఎప్పుడు మే 19th అట్లా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత కొంచెం పిన్ని ఇట్లా అయిన తర్వాత ఇక కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. అసలు ఇలా ఉండింది ఫ్రెండ్స్ ఇది. నాకేమనిపిస్తుందంటే ఈ మోడల్ కాకుండా ఇంకోటి చేయించుకుంటే బాగుండేదేమో, ఇది అనవసరంగా ఆన్లైన్లో చూసి ఇచ్చానేమో అనిపించింది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకేనా, బాగానే ఉందా? అంటే ఇప్పుడైనా నేను ఇక దీన్ని ఏం చేయలేను అనిపించింది ఒకసారి. అంటే మా మదర్ ఇట్లా ఏమందంటే ఈ మోడల్ ఎందుకు చేయించుకో అంటే నేనైతే ఈ చైన్ గురించి తీసుకున్నాను, అయిపోయింది, నాకు నచ్చింది. మా మదర్ మాత్రం అంది ఈ మోడల్ ఎందుకు చేయించుకున్నావు, ఇది ఎవ్వరికి లేదు కదా అని చెప్పేసి. నేను కూడా అయితే బయటనైతే ఇప్పటిదాకా ఎవ్వరికి చూడలేదు ఈ మోడల్ అయితే. మీరు ఏమైనా చూసున్నారో, చూసుంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. నాకైతే అంటే స్టార్టింగ్లో అనిపించింది, ఇంకా వారం అవుతుంది కదా, వారం నుంచి వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. నాకేం మా హస్బెండ్ కూడా నచ్చిందని చెప్పాడు, బాగుందన్నారు. అలా అయితే ఇంకా నేను జస్ట్ ఇంట్రెస్ట్లో చూసి ఇచ్చాను ఇది. అలా అలా ఇవ్వడం జరిగింది. ఇది బయట అయితే నేనైతే ఇప్పటిదాకా ఎవరికి చూడలేదు, ఏదో బాగుందని ఇచ్చాను. ఇది వచ్చేసి 3 గ్రాములు. దీనికి నా పాత గోల్డ్ అది తరుగు అదంతా తీసేస్తే 2.5 ఉండింది. 3 తులాలకి ఇంకేదో 3 గ్రాములు కలిపాడంట. అది కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి మొత్తం దీనికి బాగానే అయినాయి. ఇప్పుడు బంగారం రేటు కూడా ఉంది కదా, తులం 1,40,000 ఉన్నప్పుడు ఇచ్చాను నేను. అప్పుడు మేలో అట్లనే ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది వచ్చేసి మా అన్నయ్య, మాకు తెలిసిన అన్నయ్య కాబట్టి తన దగ్గర చేయించుకున్నాను. మనకి ఏది వచ్చినా కూడా తను చూసుకుంటాడు కాబట్టి ఇప్పటికీ మేము చాలా చేయించుకుంటారు. మా మనీష పెళ్ళి కూడా అన్నయ్య దగ్గరే చేయించుకుంది కాబట్టి ఇంకా నేను కూడా అక్కడే చేయించుకున్నాను. ఇంకొకటి నాకు లాంగ్ నల్ల పూసలు ఉంది కానీ షార్ట్ లేదు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను కానీ డిలే చేసి ఇప్పుడు బంగారం రేట్ ఎంత పెరిగింది చూడండి. అది కూడా ఇస్తున్నాను అన్నయ్య దగ్గరే చేయించుకుంటున్నా. అది కూడా అంటే నా బంగారం ఇదంతా కూడా ఒకరోజు మీకు ఫుల్ వీడియో, నా హారం, నెక్లెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు ఎప్పుడు చూపించలేదు కదా. ఈసారి నా గోల్డ్ అంతా ఒకసారి వీడియో చూపిస్తాను. వీడియోలో ఇలా ఉండింది ఫ్రెండ్స్ నాదైతే. కానీ ఇదేమి గుచ్చుకోవడం, ఇట్లా రాసుకోవడం ఇట్లా అనేం లేదు. మంచిగా అంటే మనం డైలీ వేసుకుంటాం కాబట్టి ఈ మంచిగా అనిపిస్తుంది. అంటే కొన్ని చంద్రముఖి అలాంటి మోడల్ ఉన్నాయి కదా, నాది ఓల్డ్దేమో సౌందర్య కటింగ్. చంద్రముఖి కానీ ఇప్పుడు ఏదో బాల్ భాష కానీ అది బాగుంది కదా, కాకపోతే అవి ఏంటంటే హెయిర్కి తట్టుకోవడం, ఇక్కడ గుచ్చుకొని మంట రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు, బాగా అనిపించింది. దగ్గర నుంచి కనిపిస్తుందో లేదో అని చెప్పేసి అయితే నాకు సైట్ ఉండడం వల్ల నాకు అసలు ఈ డిజైన్ కూడా అసలు పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది. అంటే వ్యూవర్స్కి అయితే బాగానే కనిపించుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా గోల్డ్ చైన్. మొత్తానికి దీనికి నా మనీ అంటే నా పాత గోల్డ్ పోగా దీనికి చేసినందుకు వీటన్నిటి కలిపి 1,80,000 అట్లయింది. ఎక్స్ట్రా నా పాత గోల్డ్ కాకుండా ఎక్స్ట్రా 1,80,000 అయింది. చేసినందుకు ఉంటుంది కదా, చేసినందుకు కొంచెం మళ్ళీ బంగారం యాడ్ చేయడం వల్ల నా పాత గోల్డ్ పోగా నేను 1,80,000 ఇవ్వడం జరిగింది అన్నయ్యకి. ఇంక ఇలా అయితే చేశాడు. ఇంకా కొంచెం 3 గ్రాములు అన్నాను కదా 3 గ్రాములు ఎక్స్ట్రా పెట్టినా కూడా దానికి ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇంతవరకు ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందనేది ఒకసారి చెప్పండి. ఇంకా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా,
నిన్నంతా గురువారం రోజు మొత్తం ప్రమిదలు పూజా రూమ్ అంతా డీప్ క్లీన్ చేసేసుకొని అన్నీ నీట్గా తోమి ఆరబెట్టుకున్నాను. వెండివి కానీ ఇత్తడివి అన్నీ కూడా మంచిగా చూడండి. వెండివి చూడండి, ఇది ప్రసాదం బౌల్ కానీ ప్రమిదలు కానీ వెండివి మంచి ఎంత చక్కగా క్లీన్ అయినాయో. ఇంకా వెండి గ్లాస్ అవన్నీ లోపల ఉన్నాయి. ఇంకా కొన్ని తోమలేదు, అవి అలాగే ఉంచాను. తర్వాత అంటే కొన్ని ఏమో తీయలేదు, తర్వాత శ్రావణ మాసంలో దిద్దామని. ఇంక ఈరోజు ఫ్రైడే రోజు మంచిగా పసుపు రాసి గుమ్మానికి చక్కగా ముగ్గు వేసుకున్నాను. అయితే రీసెంట్గా మా మొక్కలన్నీ ఇక్కడ కట్ చేశాను. ఇవంతా కూడా మనీ ప్లాంట్ కానీ ఇవన్నీ మొక్కలు జెడ్ ప్లాంట్ కానీ మన ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కలు ఉంటే నిజంగా ఎంత అంటే ఎటువంటి కాల్షియం లేకుండా మంచి ఆక్సిజన్ అయితే అందుతుంది. ఇలాంటి మొక్కలన్నీ ఒకసారి మీకు మొత్తం కూడా చూపిస్తాను ఎలాంటి మొక్కలు ఉన్నాయి. సింపుల్గా కొమ్మల ద్వారానే బ్రతికించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంటి మెయిన్ గుమ్మం ముందు ఉన్నాయనుకో మనకు మంచి అసలు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్. నేను ఎప్పుడో 6 years బ్యాక్ కొన్నాను. ఒక్క కొమ్మ ఇలా తుంచి వేరే దాంట్లో పెట్టారనుకో ఈజీగా నాటుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది పసుపు మొక్కలా ఉంది కదా, ఇది లిల్లీ మొక్క అంటారు ఏదో, అది కూడా చాలా బాగా బ్రతుకుతుంది. అవి కూడా మొత్తము ఒకప్పుడు స్టార్టింగ్లో తెలియక నేను ఇదంతా కూడా నేను వాటర్ క్లీనింగ్ మొత్తం చేసిన కొన్నాను. ఈ స్నేక్ ప్లాంట్ కూడా ఇవన్నీ కూడా అసలు మనకు మొక్కల గురించి తెలిసాక అంటే స్టార్టింగ్లో నేను 6-7 years బ్యాక్ అన్నీ కొనేదాన్ని. స్టార్టింగ్లో మేము ఇంట్లోకి వచ్చాక తర్వాత ఒక మొక్క నుంచి ఒక మొక్కకి కొమ్మలు విరిచి పెడుతుంటే ఎంత చక్కగా బ్రతికాయో అసలు. నిన్న ఇదంతా కూడా ఇక్కడ మనీ ప్లాంట్ మొత్తం కూడా ఈ వీటి ఏవైతే ఉన్నాయో ఈ గ్రిల్స్కి మొత్తం కూడా అల్లుకుంటే మొత్తం డస్ట్ ఇదంతా ఎక్కువ ఉందని చెప్పేసి అవన్నీ కట్ చేసేసాను. ఈ తులసి కోట కూడా చూస్తున్నాను, పెద్దది తీసుకుందామని చెప్పేసి ఈ పెద్దది తీసేసుకొని ముందు పెడదాం అనుకుంటున్నాను. చాలా పెద్దది తీసుకోవాలి. ఇలా అయితే అన్నీ కట్ చేసుకొని వాటర్ క్లీనింగ్ అయితే చేశాను. ఇలాంటి మొక్కలు మన ఇంటి ముందు ఉంటే నిజంగా ఎంత చూడడానికి అందంగా ఉంటుంది, మనకు గ్రీనరీగా చాలా బాగుంటుంది. మంచి అంటే మనకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా ఏసీలో ఇంట్లో కూడా బ్రతుకుతాయి. ఇది వచ్చేసేమో స్పైడర్ ప్లాంట్, అది కూడా ఈజీగా బ్రతుకుతుంది. ఇదంతా కూడా నేను నిన్న థర్స్డే రోజు మొత్తం కూడా వాటర్ క్లీనింగ్ అయితే చేసిన. ఇలా అయితే ఇన్ని మొక్కలు అయితే ఉంటాయి. ఇంకా కొన్ని తీసేసా, కొన్ని అన్ని పైకి తీసుకెళ్ళాను. ఇక కొన్ని ఏమో మొత్తం కట్ చేసిన. అసలు కట్ చేయకముందు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.